కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం. అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం. సీఎంఆర్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్య రెడ్డి. హాస్పిటల్స్ దగ్గర మీ బైక్స్ పార్క్ చేస్తున్నారా? జర జాగ్రత్త. ఎందుకంటే కరీంనగర్ లో ఈ మధ్య కాలంలో చాలా బండ్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇంటి దగ్గర పార్క్ చేసిన, హాస్పిటల్స్ దగ్గర పార్క్ చేసిన బైక్స్ చాలా దొంగలించడం జరిగింది. సో ఆ బైక్ దొంగల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న 2 days బ్యాక్ కరీంనగర్ బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర కరీంనగర్ రూరల్ సిఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక ముగ్గురు మైనర్ బాలురు బైక్ పై స్పీడ్ గా వేగంగా వెళ్తుండడంతో వాళ్ళ ముగ్గురిని కూడా పట్టుకొని విచారిస్తే వాళ్ళు ముగ్గురు మైనర్సే బైక్స్ దొంగతనం చేస్తున్నట్టు కూడా తెలవడం జరిగింది. దగ్గర కరీంనగర్ లో ఇప్పటి వరకు 13 బైక్స్ ని వాళ్ళు దొంగలించారంట. మెయిన్ గా వాళ్ళు చూజ్ చేసుకున్నది రద్దీగా ఉండే ఏరియాలు, హాస్పిటల్స్ ఎక్కువగా చల్మడానందరావు హాస్పిటల్, అపోలో రిచ్ హాస్పిటల్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడికి వచ్చే వాళ్ళ బాధితులు వాళ్ళ బిజీలో ఉంటారు, టెన్షన్స్ లో ఉంటారు, హెల్త్ బాగాలేక ఆ క్రమంలో వాళ్ళు బిజీగా తిరుగుతూ ఉంటారు. సో అలాంటిది టార్గెట్ చేసుకొని వీళ్ళు అదే ఏరియాలో ఉన్న బైక్స్ ని దొంగతనం చేయడం జరుగుతుందంట. సో ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి కూడా పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 13 బైక్స్ రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడెక్కడ దొంగతనం చేశారనే వివరాలన్నింటి కూడా తెలుసుకొని మీరు విజువల్స్ లో చూడొచ్చు. వాటన్నిటి కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ కరీంనగర్ రూరల్ 1 town 2 town పరిధిలో చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, బైక్స్ దొంగతనం చేయడం జరిగింది అంటూ కూడా. సో ఈ క్రమంలోనే ఈ 13 బైక్స్ ను కూడా కరీంనగర్ రూరల్ పోలీసులు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇక కంప్లైంట్స్ ప్రకారం చూసి ఎవరివి అనేది వాళ్ళకి అప్పగించడం కూడా జరుగుతుంది. సో ఈ విషయంలో కరీంనగర్ రూరల్ పోలీసులు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. ఏసీపీ సార్ కూడా వీళ్ళని అభినందించడం జరిగింది. సో ఎవరైనా జాగ్రత్త, హాస్పిటల్స్ దగ్గర మీ బైక్ పార్కింగ్ చేస్తా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మైనర్స్ కూడా ముగ్గురు ఇదే టార్గెట్ గా చేసుకొని వీళ్ళు బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. అక్కడైతే రద్దీగా ఉంటుందని పేరెంట్స్ మీరు కూడా చూడండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఒకసారి 1కి 10 సార్లు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ముగ్గురు కూడా మైనర్స్. ఇప్పటి నుంచి ఇలాంటి దొంగతనాలకు అలవాటు పడితే వాళ్ళు పెద్ద అయ్యాక ఇంకా ఎలా తయారవుతారో. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్. ఈ రోజు మా కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో ముఖ్యంగా నమ్మదగిన సమాచారం మేరకు బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక 3 వ్యక్తులను పట్టుకొని విచారించగా వాళ్ళు గతంలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినట్టుగా చెప్పినారు. అది వివిధ ప్రదేశాల్లో గత కొంతకాలం నుంచి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారు మోటార్ సైకిళ్లను. ముఖ్యంగా వాళ్ళు చల్మడానందరావు ఆసుపత్రి వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, అదేవిధంగా అపోలో రిచ్ ఆసుపత్రి వద్ద, ఈ ఆసుపత్రుల ముందు ఏవైతే మోటార్ సైకిల్ పార్కింగ్ చేయబడి ఉంటాయో ఆ పార్కింగ్ నుంచి వీళ్ళు 3 మైనర్లు, యాక్చువల్గా ఈ ముగ్గురిని విచారించగా వాళ్ళు మైనర్లు తెలిసింది. ఆ ముగ్గురిని ఈ వివిధ ప్రదేశాల్లో దొంగిలించిన బండ్లను ఎక్కడ పెట్టినారని విచారించి వాళ్ళను ఆ బండ్లను పట్టుకొని ఆ 13 బండ్లను సేకరించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించిన కేసులు కరీంనగర్ 1 town 2 town, అదేవిధంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదు కావడం జరిగింది. ఇంకా 3-4 బండ్ల యొక్క వివరాలు తెలియవలసి ఉంది. ఒకవేళ వాటిని కూడా మేము 102 కింద సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ఈ యొక్క 3 నేరస్తులను పట్టుకొని ఈ బండ్లను రికవరీ చేసిన మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ గారిని, వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది.